వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాలు, అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండల కైప గ్రామంలో దారుణం. తిరుమల శ్రీవాణి టికెట్ల జారీలో గందరగోళం, తిరగబడ్డ భక్తులు. యూరియా కోసం ఉదయం నుంచి రైతుల అవస్థలు. భక్తులతో కిక్కిరిసిన తిరుమల కొండ. ఇక వివరాలకు వెళ్తే జైపూర్ మండలం పెగడపల్లి గ్రామం ఉదయం అధిక వర్షం రావడంతో భారీ వరద నీరు 3 చౌరస్తల దగ్గర వేపల కాడ భారీగా రావడంతో అది కులాల వైపు పోయే దారిలో గత నెల రోజుల కిందట వేప చెట్టు పడిపోయింది. దాన్ని స్థానికులు తొలగించారు. తర్వాత దానికి సంబంధించిన కొమ్మలు, ఆకులతో దాదాపు 2 ట్రాక్టర్ల కొమ్మలు గ్రామ పంచాయతీ సిబ్బంది వరదల పోయే దారికి వేసినారు. దాని వలన చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు వరద నీరు వచ్చి ఎలక్ట్రిక్ వస్తువులు, సామాగ్రి చేరిపోవడం జరిగింది. దీనికి గ్రామ పంచాయతీ గల నెల రోజులుగా అధికారులు చూస్తూనే ఉన్నారు, కానీ తొలగించలేదు. అడిగిన బాధే అధికారులకు చెప్తే ఫిర్యాదు చేస్తున్నారని బదనాం చేస్తారు. ఇప్పటికీ అది కూడా అక్కడే ఉంది. మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ ఇంట్లోకి వరద నీరు. దయచేసి అధికారులు స్పందించి తొందరగా దీన్ని తొలగించగలరు. ఈ నెల 20న రామగుండం నియోజకవర్గం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ పిలుపునిచ్చారు. రామగుండం పట్టణంలోని మజీద్ కార్నర్లో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల సమావేశానికి దివ్యాంగుల నాయకుడు కుక్క గంగాప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నిమ్మకు నీరెత్తున్నట్టు వ్యవహరించడం హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నిర్వీర్యం చేస్తూ వృద్ధులు, తంతులకు పెన్షన్ ఇవ్వట్లేదు. ప్రశ్నించాల్సిన కేసీఆర్ మౌనంగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ చేష్టల వల్ల పెన్షన్దారుల సమాజం 45 లక్షల పైన ఉన్న ఈ సమాజం 20 నెలలుగా అనేక ఇబ్బందులకి గురవుతున్నది. ఈ ఇబ్బందుల్ని అరికట్టి వీళ్ళ పెన్షన్ పెంచి వీళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలంటే అందరూ నిర్వీర్యం అయిపోయారు. కాబట్టి ఇప్పుడు నారు పోసిన వాళ్ళు నీరు పోయాలనే సామెతగా వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపి పెన్షన్ పెంచడానికి ఎవరైతే పోరాటం చేశారో, అలాగే వికలాంగులతో పాటు సమాజంలో ఉన్న వృద్ధులు, వితంతులు, ఆసరా పెన్షన్లు జీవితాల్లో వెలుగులు నింపడానికి ఎవరైతే పోరాటం చేశారో, మళ్ళీ ఆ మహానుభావుడే మందకృష్ణ మాదిగారే వీళ్ళకి రావాల్సిన పెన్షన్ పెంచడానికి మరో పోరాటానికి పిలుపునివ్వటం జరిగింది. ఆ పిలుపు వచ్చే నెల 3వ తారీఖున హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది ఆసరా పెన్షన్దారుల మహాగర్జన నిర్వహించబోతున్నాం. ఆ గర్జన విజయవంతం కావడానికి రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులందరూ కూడా లక్షలాది సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన కేసీఆర్ నిర్లక్ష్యాన్ని కూడా నిరసిస్తూ వీరిద్దరి వైఖరికి వ్యతిరేకంగా లక్షల గొంతులు హైదరాబాదులో ప్రతిధ్వనించేటట్టు ఎల్బీ స్టేడియంలో మహాగర్జన జరగబోతుంది. కాబట్టి ఆ మహాగర్జనకి ఇచ్చేసి పెన్షన్ పెంచుతావా, కుర్చీలోంచి దిగిపోతావనే సంకేతాలు మనం పంపవలసి ఉంది. కాబట్టి వేలాది మంది, లక్షలాది మందిగా ఉన్న ఆసరా పెన్షన్దారులందరూ కూడా వచ్చే నెల 3వ తారీఖున లక్షలాది మంది హైదరాబాద్ వచ్చి రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పి మన పెన్షన్ పెంచుకోవడానికి లక్షలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 20వ తారీఖున హైదరాబాద్ మహాసభ విజయవంతం కోసం
ఈ గోదావరి కని రామగుండం నియోజకవర్గ పరిధిలోని గోదావరి కనిలో నియోజకవర్గ సన్నాహక మహాసభ జరగబోతుంది. ఈ సన్నాహక మహాసభకు ఈ గోదావరి కని, ఈ రామగుండం, ఈ పాలకుర్తి, ఈ అంతర్గత మండలాల్లో ఉన్న అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు, కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా మధ్యాహ్నం 12 గంటలకు లక్ష్మీ గార్డెన్ బస్టాండ్ దగ్గర కృష్ణమాదేవి గారు మరి సన్నాహక సదస్సు నిర్వహిస్తూ కాబట్టి 20న జరిగే సన్నాహక సదస్సుకు ఈ నియోజకవర్గంలోని వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఆసరా పెన్షన్దారులందరూ కూడా వేలాదిగా పాల్గొని మన ఆకాంక్షలను సమాజానికి, ప్రభుత్వానికి తెలియజేసి పెన్షన్ పెంచుకోవడానికి జరిగే పోరాటంలో మీరందరూ కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై దివ్యాంగ్, జై జై వికలాంగ్, జై వికలాంగ్, జై జై వికలాంగ్. పెన్షన్దారుల ఐక్యత, పెన్షన్దారుల ఐక్యత, సాధిద్దాం సాధిద్దాం, పెన్షన్దారులు సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం, ఆసరా పెన్షన్లు సాధిద్దాం. ఓకే, ధన్యవాదాలు. అందరూ రండి. యూపీఎస్ F5వ రాష్ట్ర జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించిన ఆన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 5వ రాష్ట్ర జనరల్ బాడీ మీటింగ్ను నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఆయా పాఠశాల యజమానులు పాల్గొన్నారు. ఎంఆర్సీలో ఇప్పుడు వైజాగ్ సాగుతున్నారు కదా, వైజాగ్ ఎంఆర్సీలో ఒకేవాళ్ళు ఒకప్పుడు ఎంఆర్సీ కూడా ఇప్పుడు లెక్క చేయడంలో వచ్చి చూసుకొని పోయా, రాసుకొని పోయా అంటారు. ఆ విధంగా వాళ్ళు ధైర్యం చెప్పేసి నా దగ్గర 86,000 కట్టించాడు ఎంఈఓ. ఆయన వస్తున్నాడు మాకు కట్టడానికి సార్, నేను సార్ రోజు ఫోన్ చేస్తాను తీసుకుని 86,000 ఇస్తుంటే 3 months అయిన తర్వాత 40,000 కొంచెం ఇస్తుంది. సరే తీసుకొని ఇచ్చిన మళ్ళీ పాత పుస్తకం చెప్పాను. మళ్ళీ 6-7 months అయిన తర్వాత మిగతా పుస్తకం నెక్స్ట్ ఇయర్ కంపెనీలో అట్లా మనకు 50,000 రాసేది. ఎవరు ఇస్తారు? డిసిఈకి వాళ్ళు కొద్దిగా వాళ్ళు కూడా వాట్సాప్లో పంపించారు. వాళ్ళంతా చెడు కూడా ఆడుతున్నాం. ఎట్లా మీరు మాకు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారు మా డబ్బులు? మీరే పంపించండి అని చెప్పారు కదా. ఇప్పుడు మాకు రెస్పాన్సిబిలిటీ డైరెక్ట్ మేము కమిషనర్ గారిని అడిగినాం. సార్ పార్ట్ అయిపోయింది సార్, అది వదిలేయండి డబ్బులు ఎవరు ఇస్తారు సార్? ఎందుకు మీరు చెప్పండి. నాకు ఎవరు ఇస్తారు డబ్బులు? మీరు ఎక్కువ ప్రజలు చెప్పి ఎంఈఓ ఇస్తా ఉంటాం. అంటే కరస్పాండెంట్ మనం టీచర్లకు ఇస్తాం, ఆయాలకు ఇస్తాం, పీఓలకు ఇస్తాము. వాళ్ళు తీసుకునేవాళ్ళు సార్. ఇచ్చేవాళ్ళకి భయపడితే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ డబ్బులు కట్టండి. ఎంఆర్సీలో ఇప్పుడు వైజాగ్ సాగుతున్నారు కదా, వైజాగ్ ఎంఆర్సీలో కట్టడానికి ఒకేవాళ్ళు ఒకప్పుడు ఎంఆర్సీ కూడా ఇప్పుడు లెక్క చేయడంలో వచ్చి చూసుకొని పోయా, రాసుకొని పోయా అంటారు. ఆ విధంగా వాళ్ళు ధైర్యం చెప్పేసి నా దగ్గర 86,000 కట్టించాడు ఎంఈఓ. ఆయన వస్తున్నాడు మాకు కట్టడానికి సార్, నేను సార్ రోజు ఫోన్ చేస్తాను తీసుకుని 86,000 ఇస్తుంటే 3 months అయిన తర్వాత 40,000 కొంచెం ఇస్తుంది. సరే తీసుకొని ఇచ్చిన మళ్ళీ పాత పుస్తకం చెప్పాను. మళ్ళీ 6-7 months అయిన తర్వాత మిగతా పుస్తకం నెక్స్ట్ ఇయర్ కంపెనీలో అట్లా మనకు 50,000 రాసేది. ఎవరు ఇస్తారు? డిసిఈకి వాళ్ళు కొద్దిగా వాళ్ళు కూడా వాట్సాప్లో పంపించారు. వాళ్ళంతా చెడు కూడా ఆడుతున్నాం. ఎట్లా మీరు మాకు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారు మా డబ్బులు? మీరే పంపించండి అని చెప్పారు కదా. ఇప్పుడు మాకు రెస్పాన్సిబిలిటీ డైరెక్ట్ మేము కమిషనర్ గారిని అడిగినాం. సార్ పార్ట్ అయిపోయింది సార్, అది వదిలేయండి డబ్బులు ఎవరు ఇస్తారు సార్? ఎందుకు మీరు చెప్పండి. నాకు ఎవరు ఇస్తారు డబ్బులు? మీరు ఎక్కువ ప్రజలు చెప్పి ఎంఈఓ. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శనివారం లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని వార్డులను, కొత్త కొమ్ముగూడెం గ్రామంలోని చెరువులను ఆయన పరిశీలించారు. డ్రైనేజ్ మంచిగా ఉంటుంది అంటే ఈ ఏరియాలో ఎప్పుడైనా వాటర్ రావు. ఏరియా కొంచెం హైట్గా ఉంది, కొంచెం ప్రాబ్లం కూడా లేవు, డ్రైనేజ్ కూడా ఉన్నాయి, వాటర్ వెళ్ళిపోతుంది. మొత్తం మంచిగా క్లీన్ చేయించండి, మొత్తం కరెక్ట్గా అయిపోవాలి.
ఇంట్లో తిట్టేస్తుంది సార్ వాటర్ రావడానికి వాటర్ మాత్రం అంతే స్టోరేజ్ అయ్యాక ఈ పైన తిట్టేస్తుంది ఓకే స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న అణగారిన వర్గాల కోసం చేసిన సేవలు మరవలేనివని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు. శనివారం సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వివిధ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. బీసీ లీడర్ కూడా రాలేదు సార్. నెక్స్ట్ టైం చేద్దాం సార్. బిగ్గర్ వేలో చేస్తాం సార్. జ్యోతిరావు పుల్లె కమ్యూనికేట్ చేయండి. కమ్యూనికేట్ చేసుకోవాలి. జోహార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ 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 గౌతు లచ్చన్న గారు, జోహార్ జోహార్ సాధిస్తాం సాధిస్తాం లచ్చన ఆశయాలని, సాధిస్తాం 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 గౌతు లచ్చన ఆశయాలని, సాధిస్తాం సాధిస్తాం. సార్ ఓకే సార్. ఫోటో కనిపించింది. లక్షెట్టిపేటలో శనివారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం సుమారు 7 సెంటీమీటర్లు జనజీవనాన్ని స్తంభింపచేసింది. 7వ వార్డులో దర్శనాల శ్రీనివాస్ ఇంట్లోకి వరద నీరు చేరడంతో డీసీపీ భాస్కర్ బాధితుడి ఇంటిని సందర్శించి సహాయక చర్యలు చేపట్టాలని సిఐఎస్ఐలను ఆదేశించారు. ఈ సంఘటనతో పట్టణంలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. స్థానికంగా ఉన్న వాగులు, రైచుని వాగు, రోళ్ల వాగు, ఇంకా చెన్నారమ్మ వాగు, లోకల్లో ఉన్న చెరువులు కూడా ఫుల్ అయిపోయి ఓవర్ఫ్లో కావడంతో ఊర్ల మధ్యలో ఉన్న క్యాజ్వేస్ పొమ్ముతున్నాయి. ఇప్పుడు పాత కొమ్మగూడెం, కొత్త కొమ్మగూడెం, లక్షెట్టిపేట పిఎస్ పరిధిలో ఉండడం జరిగింది. ఇక్కడ ఇమ్మీడియట్లీ మా యొక్క పోలీస్ సిబ్బంది అండ్ రెవెన్యూ పంచాయతీరాజ్ సిబ్బంది ఇమ్మీడియట్లీ స్పందించి పబ్లిక్ లోపలికి వెళ్ళకుండా ఆపడం జరిగింది. అదేవిధంగా మిర్యాల టౌన్లో ఉన్న గుల్లవాగు అనేటువంటి ప్లేస్లో కూడా పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే రాబోయే 24 గంటలు కూడా రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. వర్షం కూడా సడన్గా క్లౌడ్ బర్స్ట్ వచ్చినట్టు ఒకే దగ్గర తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడడంతో ఆల్రెడీ ఓవర్ఫ్లో అవుతున్న వాగులు, వంకలు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి చెరువులు కూడా ఫుల్గా నిండి ఉన్నాయి. అవి ఓవర్ఫ్లో కావడము, కొన్ని సందర్భాల్లో కట్టలు తెగిపోవడంతో కూడా రోడ్లపై వచ్చి ఈ రోడ్ డామ్స్, కాజ్వేల మధ్య నీళ్ళు రావడం, దాంతో ఎవరైనా సాహసం చేసి దాటినట్లయితే ప్రమాదంలో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సాహసం చేయొచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి, పిల్లలు మేము వచ్చేటప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ చెరువుల దగ్గర లేకపోతే కాజువేల దగ్గర ఎక్కడైతే వాటర్ ఫ్లో ఉంటుందో చేపలు పట్టడానికి కానీ ఆనందం కోసం వెళ్తున్నారు. అట్లాంటివి కూడా కొన్ని సందర్భాల్లో విషాదం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి, 24 గంటలు అలర్ట్ ఉండాలి. మా యొక్క ఆఫీసర్లు అందరూ అండ్ పోలీసు అలర్ట్ ఉన్నాము. మీరు కూడా పిల్లలకు కొద్దిగా జాగ్రత్తలు చెప్పాలని చెప్తున్నాము. థ్యాంక్ యూ.
బాలికను వేధించిన హాస్టల్ యజమాని, దేహశుద్ధి చేసిన బాలిక బంధువులు, తల్లిదండ్రులు, ఆడపిల్లలతో అసభ్య ప్రవర్తన, లేడీ హాస్టల్ నిర్వాహకుడికి దేహశుద్ధి. హైదరాబాద్లోని మాదాపూర్లో సంఘటన. ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్ నిర్వహిస్తున్న సత్యప్రకాష్ తమతో సత్యప్రకాష్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పేరెంట్స్కు ఫిర్యాదు చేసిన అమ్మాయిలు హాస్టల్కు వచ్చి సత్యప్రకాష్ను చితకబాదిన తల్లిదండ్రులు. తప్పు చేయండి తప్పు చేసి ఫోన్ కొనుక్కోర్రా ఫోన్ కొనుక్కోర్రా. నంద్యాల జిల్లా బనగనపల్లె మండల కైప గ్రామంలో దారుణం. 10వ తరగతి చదివే మైనర్ బాలికపై గత కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తున్న యువకుడు. గర్భం దాల్చిన బాలిక. నిన్నటి రోజున మగ శిశువును జన్మించిన బాలిక. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. దాని మేరకు మేము వెరిఫై చేసుకొని కనుకగా కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని తెలిసింది. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో శారీరకంగా అనుభవించాలని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. కేసు ప్రజెంట్ విచారణలో ఉంది. దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కిందనే కేసు రిజిస్టర్ చేసినాం. లేదా కస్టడీకి తీసుకుంటాం. దానికి సపరేట్ గా ఒక బృందం ఏర్పాటు చేసినాం. కస్టడీకి తీసుకొని తదుపరి విచారించి తర్వాత చర్యలు తీసుకున్నాం. అమ్మాయి డెలివరీ అయింది. బాబు పుట్టాడని చెప్పినారు. మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని తెలిసింది. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో శారీరకంగా అనుభవించాలని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. కేసు ప్రజెంట్ విచారణలో ఉంది. దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కిందనే కేసు రిజిస్టర్ చేసినాం. లేదా కస్టడీకి తీసుకుంటాం. దానికి సపరేట్ గా ఒక బృందం ఏర్పాటు చేసినాం. కస్టడీకి తీసుకొని తదుపరి విచారించి తర్వాత చర్యలు తీసుకున్నాం. అమ్మాయి డెలివరీ అయింది. బాబు పుట్టాడని చెప్పినారు. మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. దాని మేరకు మేము వెరిఫై చేసుకొని కనుకగా కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని తెలిసింది.
అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఒక అబ్బాయి అమ్మాయితో శారీరకంగా అనుభవించామని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు అమ్మాయి వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. కేసు ప్రజెంట్ విచారణలో ఉంది. దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కిందనే కేసు రిజిస్టర్ చేసినాం. లేదా కస్టడీకి తీసుకుంటాం. దానికి సపరేట్ గా ఒక బృందం ఏర్పాటు చేసినాం. కస్టడీకి తీసుకొని తదుపరి విచారించి తర్వాత చర్యలు తీసుకున్నాం. అమ్మాయి డెలివరీ అయింది. బాబు పుట్టాడని చెప్పినారు. మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని తెలిసింది. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఒక అబ్బాయి అమ్మాయితో శారీరకంగా అనుభవించామని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు అమ్మాయి వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది. కేసు ప్రజెంట్ విచారణలో ఉంది. దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కిందనే కేసు రిజిస్టర్ చేసినాం. లేదా కస్టడీకి తీసుకుంటాం. దానికి సపరేట్ గా ఒక బృందం ఏర్పాటు చేసినాం. కస్టడీకి తీసుకొని తదుపరి విచారించి తర్వాత చర్యలు తీసుకున్నాం. అమ్మాయి డెలివరీ అయింది. బాబు పుట్టాడని చెప్పినారు. భక్తులతో కిక్కిరిసిన తిరుమలకొండ శ్రీవారి దర్శనానికి 2 రోజుల సమయం. దర్శనానికి 48 గంటలు పడుతుందని మైక్లో అనౌన్స్మెంట్. భక్తులతో నిండిన అన్ని కంపార్ట్మెంట్లు, 5 కిలోమీటర్ల క్యూ లైన్లు. తిరుమలకొండ నుంచి వెనుతిరిగిన కొందరు భక్తులు. दर्शन के लिए 2 दिन लगेगा. दर्शन భక్తులకు విజ్ఞప్తి, స్వామివారి దర్శనానికి 2 రోజుల టైం పడుతుందండి. 48 గంటల సమయం పడుతుంది. వెంకటేశాయ స్వామివారి దర్శనానికి 2 రోజుల టైం పడుతుందండి. ఆదిలాబాద్లో నేరాలను వృత్తిగా మార్చుకొని దొంగతనాలు చేస్తున్న 2 ముఠా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చౌహాన్ రవి, సుఖదేవ్ సన్నీలను అదుపులోకి తీసుకోగా సాయినాథ్ పీటీపై వారెంటీపై హాజరుపరిచారు. షోహెల్, అమ్మో, కిరణ్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసును ఛేదించి 9,500 రూపాయలు 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. Crime number 198/25 under section 331 clause 3 and 305 BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ కేసులో ఎంతో కష్టపడి మా మావల ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, మావల ఎస్ఐ ప్రవీణ్, దీనిలో ప్రధాన నిందితుడైన చవాన్ రవి, సుఖ్దేవ్ సన్నీని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ చవాన్ రవి అనే వ్యక్తి ఆల్రెడీ ఇతనిపై డీసీ షీట్ ఉన్నది మావల పిఎస్లో. ఇతడు దాదాపు తెలంగాణ, మహారాష్ట్రలో ఒక 25 వరకు దొంగతనాలు చేయడం జరిగింది. చాలా కేసులో అరెస్ట్ కూడా అయ్యాడు. ఇతడు అతన్ని అనుచరుడైన సుఖ్దేవ్ సన్నీపై కూడా 22 కేసుల వరకు ప్రాపర్టీ అఫెన్సులు ఉన్నాయి. వీరిద్దరూ ఒక గ్యాంగ్ లీడర్గా చలామణైతూ అబ్యూజ్డ్గా ప్రాపర్టీ అఫెన్స్లు తెలంగాణ స్టేట్లోని వివిధ జిల్లాల్లో మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్లేస్లో కూడా
గత 1-2 ఇయర్స్ నుంచి చేయడం జరిగింది. వీరు గ్యాంగ్గా కొంతమంది మెంబర్లను తీసుకుంటూ దొంగతనాలు చేపించున్నారు. మహారాష్ట్ర గారు కూడా కొంతమంది దొంగలు పిలిపించి కూడా దొంగతనాలు చేపించినట్లు మాకు దర్యాప్తు జరిగింది. ధర్మాబాద్ చెందిన మేకల్వార్ సాయినాథ్ అనే ఒక అఫీషియల్ ప్రాపర్టీ అఫెండర్ను పిలిచి హైదరాబాద్ 1 టౌన్ పరిధిలో కూడా ఒకే రోజు 4 అఫెన్సులు చేపేయడం జరిగింది. అయితే ఈ దుర్ఘటనకు సంబంధించి ఈ కేసులో మేము ఇప్పటివరకు 3 అరెస్ట్ చేయడం జరిగింది. మేకల్వార్ సాయినాథ్ను 1 టౌన్ కేసులో అరెస్ట్ చేయగా ఇక్కడ పిటి వారెంట్లో తీసుకోవడం జరిగింది. సుఖ్దేవ్ సన్నీని 14th రోజు అరెస్ట్ చేసి అతన్ని కోర్టు ద్వారా జైలు పంపడం జరిగింది. ఈ చవన్ రవిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 3 నిందితులు షోయబ్ కేఆర్కే కాలనీ, కరణ్ అలియాస్ గజానంద్ కేఆర్కే కాలనీ మరియు అమ్ము ఇతను మహారాష్ట్ర, వీళ్ళు 3 ఈ కేసులో పరారులో ఉన్నారు. అయితే ఈ కేసులో మొట్టమొదటిసారిగా అంటే ఒక గ్యాంగ్ను మెయింటైన్ చేస్తూ అబిచువల్గా ప్రాపర్టీ అఫెన్సులు వివిధ జిల్లాల్లో చేస్తున్నందుకు ఈ చవన్ రవి, సుఖ్దేవ్ సన్నీలపై మన జిల్లాలోనే మొట్టమొదటిసారిగా గ్యాంగ్ ఆఫ్ క్రిమినల్స్ సంబంధించిన సెక్షన్ 313 BNSను వీరిపై ప్రయోగించడం జరిగింది. ఈ సెక్షన్ ప్రకారం వీరికి గరిష్టంగా 7 years వరకు పనిష్మెంట్ పడే అవకాశం ఉంటుంది. ఈ సుఖ్దేవ్ సన్నీ తర్వాత షోయబ్పై కూడా మేము డీసీ షీట్ ప్రపోజల్ గౌరవ మా ఎస్పీ గారికి పంపిస్తున్నాం. మేము ఈ ప్రాపర్టీ అఫెండర్స్కి హెచ్చరిక ఏంటంటే, ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేస్తే మీరు ఖచ్చితంగా దొరుకుతారు. కాబట్టి ఇట్టి బస్సులో మీరు మానుకోండి, లేదంటే మీపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరం అనుకుంటే మీరు రిపీటెడ్గా ఇట్లా గ్యాంగులు మెయింటైన్ చేస్తూ ఆ ప్రాపర్టీ అఫెన్స్లు మీరు చేసినా, మీరు వేరే వాళ్ళతో చేపించినా మీపై ఈ గ్యాంగ్ ఆఫ్ అఫెన్స్ 313 BNSతో పాటు పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.